Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. ఒక 2 years బ్యాక్ అనుకుంటా మన ఛానల్లో తెలుగు స్టేట్స్ అన్ని డే 1 ఆల్ టైమ్ రికార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. యూట్యూబ్లోనే ఈ సిరీస్ స్టార్ట్ చేసింది మనమే. పైగా ఎవ్రీ ఏరియావి చేసాం. చూడని వాళ్ళు ఒక లుక్ వేసేయండి. అప్పటి నుండి చాలామంది ఇప్పటికి అడుగుతూనే ఉన్నారు వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ పైన కూడా వీడియో చేయబ్రో అని. సో ఇవాళ వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్స్ ఏంటి, ఆ సినిమాల గురించి ఏంటి, ఆ కథ ఏంటి అనేది మాట్లాడుకుందాం. చాలా రీసెర్చ్ చేసాం, జర రీచ్ ఇవ్వండి. మరి జర కొత్తగా వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1 చిరంజీవి స్టాలిన్ హైప్, ఆ కాంబో, సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్గా ఉండే. పైగా బాస్ సోల్జర్ అని అదని ఇదని చెప్పి మస్తు తెగలేపారు సినిమాని అప్పుడు. దాంతో మిక్స్డ్ టాక్తో కూడా వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే 4 కోట్ల షేర్ దాటి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. 2 మహేష్ బాబు అతిథి. బాబు కెరీర్లో మోస్ట్ టైప్డ్ ఫిల్మ్స్లో టాప్ 2లో ఉంటుంది అతిథి ఆఫ్టర్ ఆగడు. ఆ లుక్స్, ట్రైలర్స్, సాంగ్లు ఊపేశాడు మహేష్ అన్న. ఓవర్సీస్లో న్యూ సెన్సేషన్తో వరల్డ్ వైడ్గా 4.2 కోట్ల షేర్తో న్యూ ATR పెట్టాడు ఈవెన్ విత్ ఫ్లాప్ టాక్. 3 పవన్ కళ్యాణ్ జల్సా. బజ్లో న్యూ సెన్సేషన్, ఎపిక్ ఆల్బమ్, మామూలు అల్చెల్ కాదు, పైగా మిక్స్డ్ టాక్ సినిమాకి. దాంతో ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 4.36 కోట్ల షేర్ దాటి ఆల్ టైమ్ రికార్డ్తో పవర్ స్టార్ క్రేజ్ చూపించింది. 4 రామ్ చరణ్స్ మగధీర. నెవర్ బిఫోర్ ఎఫోరియా ఇన్ సౌత్ ఇండియా. చాలా ఏళ్ళ తర్వాత ఒక సినిమాకి యునానిమస్ టాక్ అండ్ సెన్సేషనల్ రిలీజ్. అటు 2 స్టేట్స్లో వరల్డ్ వైడ్గా డే 1 ATR పెట్టింది. 4.4 కోట్ల షేర్ దాటింది ఓపెనింగ్స్లోనే. 5 పవన్ కళ్యాణ్ కొమరంపులి. బ్లాక్ బస్టర్ కాంబో ఖుషి లాంటి సినిమా తర్వాత. పైగా కాప్ రోల్, ఫ్యాన్స్ యాంగ్జైటీ స్కై లెవెల్లో ఉండే. దాంతో వరల్డ్ వైడ్గా అల్టర్నేటివ్గా పవన్ అని ఇంకో రికార్డ్ పెట్టాడు. డే 1 5 కోట్ల షేర్ దాటింది. 6 మహేష్ బాబుస్ కలేజా తెలుగు స్టేట్స్లో టాప్ 2 కానీ ఓవర్సీస్లో ట్రిమ్మండస్ స్టార్ట్తో వరల్డ్ వైడ్గా ఆల్ టైమ్ రికార్డ్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ హిట్ అయింది కూడా, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే ఓపెనింగ్స్లో కలేజా 6.28 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సెకండ్ ఆల్ టైమ్ రికార్డ్ ఇచ్చింది బాబుకి ఈవెన్ ఫ్లాప్ టాక్తో కూడా. 7 మహేష్ బాబుస్ దూకుడు. బ్యాక్ టు బ్యాక్ ATRs ఫర్ మహేష్ అన్న హ్యూజ్ కంబ్యాక్తో ఊచకోత చూపించాడు. వరల్డ్ వైడ్గా దూకుడు ఫస్ట్ డే 7 కోట్లకు పైగా షేర్ కొట్టింది. 8 NTR సూసర్వెల్లి. సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఆల్ ద వే, టాక్ కూడా అంత లేదు, అయినా మంచి మార్జిన్తో ఆల్ టైమ్ రికార్డ్. వరల్డ్ వైడ్గా ఏకంగా 8.78 కోట్ల షేర్ కొట్టి తారకన్న లెవెల్ చూపించింది. 9 రామ్ చరణ్స్ రచ్చ. ఒకప్పుడు చరణ్ అన్న సూపర్ ఓపెనింగ్స్ పెట్టేటోడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ అండ్ జానర్. రచ్చాకి తోప్ టాక్ ఏం రాలే, మిక్స్డే. అయినా డే 1 8.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 10 NTR's దమ్ము. ఇంకో మాస్ ఓపెనింగ్, ఇది కూడా ఫ్లాప్ టాకే. పిచ్చోలైపోయారు మా టీం అంతా. అయినా టైగర్ మిస్ అవ్వలే. వరల్డ్ వైడ్గా మొదటి రోజు 9.5 కోట్ల షేర్తో NTR అల్టర్నేటివ్గా ఇంకో ATR. 11 పవన్ కళ్యాణ్స్ గబ్బర్ సింగ్. వరుసగా అన్ని డిజాస్టర్స్ పడ్డా ఒక రీమేక్ ఫిలింతో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాడు పవర్ స్టార్. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 10.2 కోట్ల షేర్తో ఫస్ట్ 10 crore బెంచ్ మార్క్ టచ్ చేశాడు. 12 మహేష్ బాబుస్ బిజినెస్ మ్యాన్. మనకు తెలుసు తెలుగు స్టేట్స్లో కొంచెంలో ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయినా ఓవర్సీస్లో ఫస్ట్ డే $300K+ కొట్టి వరల్డ్ వైడ్గా 10.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మహేష్ అన్న 1 man షో ఇన్ అన్ ఎపిక్ వే. ఇండస్ట్రీ కాంబో కావడంతో మామూలు అల్చెల్ లేకుండే. 13 పవన్ కళ్యాణ్స్ కెమెరామెన్ గంగతో రాంబాబు. మ్యాసివ్ కాంబో, మ్యాసివ్ ఓపెనింగ్స్. అప్పుడు స్ట్రైక్స్ అని లొల్లి అవి ఇవి ఉన్నా కూడా యావరేజ్ టాక్తో. ఒకటి గమనించారా, పవన్ అన్న డే 1 రికార్డ్స్ కొట్టినవన్నీ ఫ్లాపర్ యావరేజ్ టాకే. ఒక గబ్బర్ సింగ్ అండ్ నెక్స్ట్ చెప్పి అప్పర్నిక్ దారే తప్ప. సో కెమెరామ్యాన్ డే 1 11 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 14 NTR's బాద్షా. అప్పుడు బాద్షా లుక్ టాక్ ఆఫ్ ది టౌన్, భారీ లెవెల్ ఎగ్జైట్మెంట్ అండ్ హైప్. దాంతో ఓవర్సీస్లో కూడా ర్యాంప్ ఉండే ఓపెనింగ్స్. సో వరల్డ్ వైడ్గా 12 కోట్ల షేర్తో తారకన్నకి ఇంకో ఆల్ టైమ్ రికార్డ్. 15 పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది. సినిమా లీక్ అయినా ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం ట్రిమ్మండస్ అసలు. వాడు విండండి. జల్సా కాంబోతో దిగి సెన్సేషన్ని క్రియేట్ చేశారు. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 14.8 కోట్ల షేర్తో న్యూ రికార్డ్. 16 మహేష్ బాబు సాగడు. పీక్ బస్, పీక్ హల్చల్. ఆగడు లాంటి హైప్ మళ్ళీ బాబు ఏ సినిమాకి చూడలేదు తర్వాత. అఫ్కోర్స్ డికేడ్కి అలాంటి హైప్ ఉన్న సినిమా పడుద్ది ఒక హీరోకి. ఇది కూడా తెలుగు స్టేట్స్లో టాప్ 2 lakhsలో మిస్ అయింది. బట్ ఓవర్సీస్లో ఫస్ట్ 500,000 మూవీ. సో వరల్డ్ వైడ్గా ఏకంగా 15.8 కోట్ల షేర్, న్యూ ఆల్ టైమ్ రికార్డ్ అండ్ 15 crore బెంచ్ మార్క్. నోట్, నాన్ బాహుబలి రికార్డ్స్ చెప్పట్లే. ఈ నాన్ బాహుబలిలో శ్రీమంతుడు, సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ ఖైదీ నెంబర్ 150 వస్తాయి. 17 ప్రభాస్ బాహుబలి 1. ప్రభాస్ అన్నకి ఫస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ అండ్ ఏకంగా సౌత్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చూశాడు విత్ మైల్ మార్జిన్. వరల్డ్ వైడ్గా ఏకంగా బాహుబలి 45 కోట్ల షేర్తో ఎపిక్ మైల్ స్టోన్ కొట్టింది. 18 ప్రభాస్ బాహుబలి 2. మహేష్ బాబు తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టింది ప్రభాసే.
ఈసారి ఇండియా నెంబర్ 1 రికార్డ్ 5 years వరకు ఎవ్వరూ టచ్ చేయలేనంతలా వరల్డ్ వైడ్గా 123 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 19 ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ RRR. బాహుబలి 2 రికార్డ్ని కొట్టిన ఫస్ట్ సినిమా జక్కన్నే దిగాల్సి వచ్చింది. మళ్ళీ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లాంటి మాస్ హీరోస్ మ్యాసివ్ ఓపెనింగ్స్. వరల్డ్ వైడ్గా 135 కోట్ల షేర్తో న్యూ ఎపిక్ ఆల్ టైమ్ రికార్డ్. అండ్ 20 అల్లు అర్జున్స్ పుష్ప 2. రాజమౌళి గారి రికార్డ్ని కొట్టిన ఫస్ట్ హీరో. మేము అప్పుడు RRRని భారీ మార్జిన్తో కొడుతుందంటే నమ్మలే. ఫస్ట్ డే 1 రికార్డ్ ఇది బన్నీ అన్నకి. ఏకంగా 160 కోట్ల షేర్తో ఇండియాలో న్యూ ర్యాంపేజ్ పెట్టాడు. మరి నెక్స్ట్ పుష్ప 2ని కొట్టేది ఎవరు? ఒకప్పుడు డే 1 హీరోస్ స్ట్రెంగ్త్ జానర్ బట్టి వస్తుండే, కానీ ఇప్పుడు ప్రతి టైర్ 1 హీరో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జానర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పెడుతున్నారు. కంటెంట్కి మార్నింగ్ టాక్ వస్తే చాలు రికార్డులన్నీ లేస్తున్నాయి. సో ఈ లిస్ట్లో పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు 5 సినిమాలతో టాప్లో ఉన్నారు. సెకండ్ ఎన్టీఆర్ 4 మూవీస్, తర్వాత రామ్ చరణ్ 3, ప్రభాస్ 2 అండ్ లాస్ట్ చిరంజీవి అండ్ అల్లు అర్జున్ ఒక్కో సినిమాతో ఉన్నారు. సో అది గైస్ మ్యాటర్. ఓపెనింగ్స్లో వరల్డ్ వైడ్గా డే 1 ఆల్ టైమ్ రికార్డ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు థియేటర్స్లో చూసిన సినిమాల్ని, మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.